నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అల్లరి చేస్తున్నాడని కన్నబిడ్డనే చంపిన తండ్రి, ప్రొద్దుటూరులో కొడుకుని కొట్టి ప్రాణం తీసిన నాన్న. షర్మిల గెలుపు కోసం సునీత నూతన వ్యూహం, వైకాపా నేతలను కలిసి సహకరించాలని వినతి. నీటి చౌర్యంతో దొరికిన వైకాపా ఎమ్మెల్యే దౌర్జన్యం, తిరిగి అధికారులపైనే రెచ్చిపోయిన శ్రీధర్ రెడ్డి. కుటుంబంతో కలిసి ఎన్టీఆర్ జిల్లాలో నేత అక్రమార్జన, నియోజకవర్గంలోని వనరులన్నీ దోచేస్తున్న ఎమ్మెల్యే. ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం, 4 నిమిషాల 28 సెకన్ల పాటు కమ్మేసిన చీకట్లు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. అన్నం తినకుండా అల్లరి చేస్తున్నాడని కన్నబిడ్డనే అతి కిరాతకంగా హత్య చేసిన కసాయి తండ్రిని ప్రొద్దుటూరు పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్డుకు చెందిన షేక్ ఇమ్రాన్, వీరపు నాయనపల్లె మండలం ఉరుటూరుకు చెందిన షాబిరున్లకు 2016లో వివాహమైంది. వీరికి 6 ఏళ్ల కుమార్తె రుబీనా, 4 ఏళ్ల కుమారుడు ముస్తకీం సంతానం. ముస్తకీం జన్మించిన 4 రోజులకే అతని తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో గతేడాది మే నెలలో రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి బాలుణ్ణి నిత్యం కొడుతూ వేధించేవాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య కుటుంబ సభ్యులు పిల్లల్ని తమ వద్దకు పంపిస్తే వారి బాగోగులు చూస్తామని కోరినా నిరాకరించాడు. దీంతో బాలుణ్ణి ఇబ్బందులకు గురిచేయొద్దని చెప్పి వచ్చేశారు. ఈ క్రమంలో సోమవారం ముస్తకీం చనిపోయాడని సమాచారం రావడంతో హుటాహుటిన ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. అప్పటికే ముస్తకీంను ఖననం చేసేందుకు ఇమ్రాన్ ఏర్పాట్లు చేశాడు. బాలుడి వంటిపై గాయాలు ఉండటాన్ని గుర్తించిన షాబిరీన్ కుటుంబ సభ్యులు బాలుడికి ఏమైందని ప్రశ్నించగా తానే కొట్టి చంపేశానని బదులిచ్చాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని శవ పరీక్షల కోసం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాలుడిని విపరీతంగా కొట్టడం వల్లే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నివేదిక ఇచ్చారు. ఈనాడులో వార్త రాశారని తోటకు ఏర్పాటు చేసిన పైప్ లైన్ ను తీసేస్తావా, ఎంత ధైర్యం మీకు అంటూ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అధికారులపై రెచ్చిపోయారు. ప్రజల దాహార్తిని తీర్చే సత్యసాయి తాగునీటి పథకం పైప్ లైన్ ను ఎమ్మెల్యే తన తోటకు మళ్లించిన ఉదంతంపై సోమవారం ఈనాడులో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నల్లమాడ మండలం నల్లసింగయ్య గారి పల్లిలోని ఎమ్మెల్యే తోట వద్దకు వెళ్లి పరిశీలించారు. తాగునీటి పథకం ప్రధాన పైప్ లైన్ నుంచి తోటకు మరో పైప్ లైన్ ను అక్రమంగా వేసినట్టు గుర్తించారు. దాన్ని తొలగించేందుకు అధికారులు సిద్ధం కాగా ఎమ్మెల్యే అక్కడికి తన అనుచరులను పంపించి వీరంగం సృష్టించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారితో ఫోన్లో మాట్లాడుతూ బూతులు తిట్టారు. పైప్ లైన్ ను తొలగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారు. అయినా అధికారులు వెల్డింగ్ చేసి పైప్ లైన్ ను తొలగించారు. అయితే 4.5 ఏళ్లుగా సాగుతున్న నీటి చౌర్యంపై అధికారులు కేసు పెట్టలేదు. నీటి మళ్లింపులో కొందరు ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారిపైన ఎలాంటి విచారణకు ఆదేశించలేదు. విశాఖ బీచ్ రోడ్లోని జీవీఎంసీ భవనంలో మకాం వేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ అంగీకరించారు. జీవీఎంసీ భవనాన్ని తనకు క్యాంపు కార్యాలయంగా ఇచ్చారని, తన కుటుంబ సభ్యులు అందులో ఉండొచ్చన్నారు. గతంలో వైకాపాకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ మాటలను మంత్రి బొత్స ఖండించారు. నోటికి ఏమొస్తే అది మాట్లాడుతున్నారని అన్నారు. ఐఏఎస్ అధికారులను బదిలీ చేయాలని ఒత్తిడి తేవడం అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థమవట్లేదు. జగన్మోహన్ రెడ్డి లీడర్, ఆయన ప్రొవైడర్కి వాట్ ఈస్ ప్రశాంత్ కిషోర్ సమాధానం చెప్పు. నేను చెప్తాను. 25 మంది పేర్లు, ఆఫీసర్ల పేర్లు, ఐపీఎస్ ఇది సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ పేర్లు, వాళ్ళని మార్చేయాలి. ఎక్కడికి వెళ్తుంది ఇది? సివిల్ సర్వీస్ వ్యవస్థని ఎంత చులకంగా చూస్తే వ్యవస్థను చులకంగా చూడడం భావ్యమా? ఏం తెలుసు ప్రశాంత్ నువ్వు? అర్థం అవట్లేదు. మేనేజ్మెంట్ తప్ప నువ్వు మా దగ్గర పనిచేసినావు కదా 5 సంవత్సరాలు. నువ్వు ఏం చేస్తావు మాకు తెలుసు. మాకు ఎలాంటి ఐడియాలు ఇచ్చావు, నీ ఐడియాలని 100% అవలంబిస్తే ఎప్పుడు అయిపోతాం. మాకు కూడా విజన్ ఉంది కాబట్టి అందుకే 2సారి వచ్చినా బాబు నీకోసారి నమస్కారం బాబు, బై బై సీ అని చెప్పాం. ఎన్సీసీ ల్యాండ్ వచ్చి వాళ్ళకి ఇచ్చాము. అంబియన్స్ ల్యాండ్ వచ్చి డబ్బాలకి ఇచ్చి ల్యాండ్ వచ్చి వెనక్కి తీసుకున్నాము. అది ఎలక్షన్ కోసం తీసుకోలేదు. నేను సిఐడి నాకు క్యాంప్ ఆఫీస్ గా ఇచ్చింది. విశాఖపట్నంలో నా క్యాంప్ ఆఫీస్, నా కుటుంబ సభ్యులు నేను ఉండడానికి ఇచ్చింది. అది దాన్ని నేనేమి రాజకీయంగా నా దగ్గరకు వచ్చినోడు వచ్చి బండి మీద వచ్చిన రోడ్డు మీద బండి ఆపుకోడండి. నువ్వు ఎక్కడ తీసావు ఫోటో? రోడ్డు మీద తీసావా, ఇంట్లో తీసావు ఫోటో? చెప్పండి. అది నా దగ్గరకు వచ్చాడు, నా పక్కింటి దగ్గరకు వచ్చాడు. మరి నా గన్మ్యాన్ లో నాకు వచ్చింది నా సెక్యూరిటీ, నా తాలూకు ఏం పేరు అది, ఎస్కార్ట్ వెహికల్ బయట ఉండదండి. అది నా గెస్ట్ హౌస్.
అది నా గెస్ట్ హౌస్ కాదు, క్యాంప్ హౌస్. నాకు గెస్ట్ హౌస్ అంటే ఏంటి తెలుసా? గెస్ట్ హౌస్ అంటే 5 రూమ్లో 10 రూమ్లో 15 రూమ్లో 20 రూమ్లో ఉంటాయి. అందులో ఒక రూమ్ నాకు పోయి చేసి దాన్ని వాడుకుంటాము అవకాశాన్ని బట్టి. దాన్ని మళ్ళీ ఖాళీ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ప్రగతి భవన్ ఉంది, గవర్నమెంట్ బిల్డింగ్ కాదు అది. కేసీఆర్ ఖాళీ చేశారు ఎలక్షన్లో. ఇది అలాగే అధికారులు నన్ను అడిగేది, సార్ ఇలాగా మమ్మల్ని హింసిస్తున్నారు సార్ అంటే, ఈ బ్లాక్ మెయిలింగ్ పడలేకపోతున్నాను సార్, దయచేసి రిక్వెస్ట్ చేస్తే సరే తీసుకోపోయి తాళం వేసుకోపో, నాకేం పోయిందని నేనే సార్ మాట్లాడి. కడప ఎంపీ బరిలో నిలిచిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గెలుపు కోసం వివేక కుమార్తె సునీత శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో అవినాష్ రెడ్డి, జగన్పై ఇద్దరు చెల్లెళ్లు పదునైన విమర్శలతో దూకుడు పెంచారు. అంతేకాకుండా విరామ సమయంలో సునీత రెడ్డి అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి వైకాపా ఎమ్మెల్యే రఘురామ్ రెడ్లను కలిసి షర్మిల గెలుపు కోసం సహకరించాలని విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివేకానందరెడ్డి హత్య జరిగి 5 ఏళ్లైనా హంతకులు బయట తిరుగుతున్నారని, వారికి శిక్షలు ఎందుకు పడ్డం లేదని జగన్ ఇద్దరు చెల్లెళ్లు షర్మిల, సునీత ప్రశ్నిస్తున్నారు. వివేక కేసులో అన్ని వేళ్లు అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నా మళ్లీ ఆయనకే కడప వైకాపా టికెట్టు కేటాయించడంతో ఇద్దరు చెల్లెళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితంగానే కడప పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల బరిలో నిలిచారు. ఈ నెల 5 నుంచి కడప పార్లమెంటు నియోజకవర్గాల్లో విస్తృతంగా షర్మిల, సునీత ప్రచారం నిర్వహిస్తూ అవినాష్ రెడ్డి, జగన్పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. చిన్నాన్నను చంపించిన అవినాష్ రెడ్డి ఓవైపు, న్యాయం కోసం పోరాడుతున్న తాము మరోవైపున్నామని, ఎవరికి ఓటేస్తారో తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. ప్రజల నుంచి షర్మిల బస్సు యాత్రకు భారీగానే స్పందన వస్తోంది. ఇంతటితో ఆగకుండా కడప పార్లమెంటు పరిధిలో వైకాపా తరపున పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని ఢీకొట్టాలంటే ఇతర పార్టీల మద్దతు అవసరమని భావించిన వివేక కుమార్తె సునీత రాజకీయ పార్టీల ముఖ్య నాయకుల్ని కలుస్తున్నారు. వైకాపా, కాంగ్రెస్తో పాటు తటస్థుల్ని కలిసి మద్దతు కోరుతున్నారు. మైదుకూరు నియోజకవర్గంలో షర్మిల బస్సు యాత్ర సాగుతుండగానే ఖాజీపేటలో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఇంటికి వెళ్లిన సునీత ఆయనతో సమావేశమయ్యారు. షర్మిల గెలుపు కోసం సహాయం చెయ్యాలని ఆయనను అభ్యర్థించారు. రవీంద్రారెడ్డి సలహాలు, సూచనలు కూడా సునీత తీసుకున్నట్లు సమాచారం. ఇదే గ్రామంలో తెలుగుదేశానికి చెందిన గోవిందరెడ్డి అనే నాయకుణ్ణి కలిసి సహకరించాలని కోరారు. మధ్యాహ్నం మైదుకూరు వైకాపా ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని సునీత కలిశారు. కడప పార్లమెంటు బరిలో నిలిచిన షర్మిలను గెలిపించాలని కోరారు. వివేకానందరెడ్డితో రఘురామిరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండడంతో పాటు హత్య జరిగిన రోజు కూడా రఘురామిరెడ్డితో కలిసి వివేక ఎన్నికల ప్రచారం ముగించుకుని వెళ్లారు. ఆ రోజు రాత్రే వివేకాను హంతకులు చంపేశారు. ఈ విషయాలన్నీ గుర్తు చేసిన సునీత కడప పార్లమెంటు ఎన్నికల వరకు షర్మిలకు సహకరించాలని కోరినట్లు తెలిసింది. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెకు చెందిన మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డితోనూ సునీత భేటీ అయ్యారు. వేంపల్లెలో మంచి ఓటు బ్యాంకు ఉన్న నాయకుడు కావడంతో షర్మిల గెలుపునకు సహకరించాలని కోరారు. వేంపల్లె వైకాపా జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డిని కూడా కలిసి మద్దతు కోరారు. పెళ్లిమర్రి మండలం రాజుపాలెం వెళ్లిన సునీత అక్కడ తన బంధువులందరినీ కలిసి మద్దతు కోరారు. ఖచ్చితంగా షర్మిల గెలుపు కోసం అందరూ కృషి చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. 3 రోజుల పాటు షర్మిల బస్సు యాత్రకు విరామమిస్తున్న సందర్భంగా ఖాళీగా ఉండకుండా జిల్లాలో ఉన్న ముఖ్య నేతల్ని కలిసి మద్దతు కోరారని సునీత ప్రణాళిక వేసుకున్నారు. ఏ పార్టీ వారిని వదలకుండా మద్దతు కూడబెట్టి ఖచ్చితంగా కడప ఎంపీగా షర్మిలను గెలిపిస్తేనే తన తండ్రి ఆత్మకు శాంతి కలుగుతుందని సునీత భావిస్తున్నారు. అవినాష్ రెడ్డిని ఓడించి హత్య రాజకీయాలకు కడప దూరం అనే సందేశమివ్వాలనే పట్టుదలతో షర్మిల, సునీత ఉన్నారు. ఈ నెల 12, 13 తేదీలతో షర్మిల బస్సు యాత్ర జిల్లాలో ముగిసిన తర్వాత ఎన్నికలు ముగిసే వరకు మద్దతుదారులతో ప్రతి నియోజకవర్గానికి వెళ్లి ప్రచారం చేయాలని సునీత చూస్తున్నారు. ఎక్కువగా పులివెందుల నియోజకవర్గంలో సునీత ప్రతి వీధికి వెళ్లి ఓపెన్ టాప్ ద్వారా ప్రచారం చేయడానికి సిద్దమవుతున్నారు. అవినాష్ రెడ్డి చేసిన హత్య రాజకీయాల్ని ఎండగట్టడంతో పాటు రాజశేఖర్ రెడ్డి బిడ్డను గెలిపించారని సునీత ప్రచారం చేయనున్నట్లు సమాచారం.
ఆ నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపించిన వ్యక్తి ఒకరు, కానీ గెలిచిన వ్యక్తి పేరు చెప్పుకుని మరో ముగ్గురు అదే స్థాయి హోదా వెలగబెడుతున్నారు. అవినీతి అక్రమాలతో దందా చలాయిస్తున్నారు. మట్టి నుంచి బియ్యం వరకు, ఇసుక నుంచి మద్యం వరకు అన్ని దోపిడీకి వనరులే. 3 పర్యాయాలు గెలిచినా ఈసారి ఓ ప్రభుత్వ పదవి దక్కినా మంత్రి కొలువు మాత్రం ఆయనకు కలగానే మిగిలింది. అయినా దోపిడీలో అంతకు మించి వెనకేసుకుంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతంలోని ఒక నియోజకవర్గం మరో తెలుగు రాష్ట్రం తెలంగాణకు సరిహద్దుగా ఉండడాన్ని అధికార పార్టీ నేతలు తమ అక్రమాలకు అనువుగా మార్చుకున్నారు. ఇటువంటి సరిహద్దుల వద్దే కనిపించే తనిఖీ కేంద్రాలు వారికి కల్పతరువుగా మారాయి. గత 5 ఏళ్ల పాలనలో ఈ నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి ఒరిగింది శూన్యం. కానీ ఇక్కడి ప్రజాప్రతినిధి మాత్రం కోట్లకు పడగలెత్తారు. ఆదాయ వనరులు ఉన్నాయి. దందాకు ఎదురు చెప్పేవారే లేరు. ఇంకేం, సదరు ప్రజాప్రతినిధి తన సతీమణితో పాటు కుమారుడు వియంకుణ్ణి రంగంలోకి దించారు. సకుటుంబ సపరివార సమేతంగా అక్రమాలకు తెగబడ్డారు. ప్రకృతి సంపదను కొల్లగొట్టడం దగ్గర్నుంచి హత్యా రాజకీయాల వరకు వీళ్లు చెయ్యని అరాచకం లేదు. ఈ నియోజకవర్గంలో మట్టి దందా అంతా ప్రజాప్రతినిధి వియంకుడి చేతుల్లోనే ఉంది. కొన్ని కాంట్రాక్టులు తీసుకుని విజయవాడ సమీపంలోనూ మట్టి దందా చేశారు. పోలవరం కాలువ గట్లను కొల్లగొట్టారు. నియోజకవర్గంలో జాతీయ రహదారి పక్కనే శ్రీ కొనగరి మల్లికార్జున స్వామి కొండకు నున్నగా గుండు కొట్టారు. సగటున 100 టిప్పర్ల చొప్పున లెక్కేసినా రోజుకు 6 లక్షలు గడించారు. జగనన్న లేఅవుట్ల చదును పేరుతో కోట్లలో బిల్లులు తీసుకున్నారు. కొండపక్కనే ఉన్న అసైన్ భూముల్ని మింగేశారు. అదేమంటే లబ్ధిదారుల్ని బెదిరించి నామమాత్రంగా ఎంతో కొంత ఇచ్చి నోరుముయించారు. నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోని ఒక దేవాలయం పక్కనే ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ భూముల్లోనూ గ్రావెల్ తవ్వేశారు. వేముల నర్వ వద్ద ఎత్తైన కొండను పిండి చేశారు. రాజకీయంగా చైతన్యవంతమైన ఈ నియోజకవర్గాన్ని ప్రజాప్రతినిధి వియంకుడు, అతడి సోదరుడు కలిసి అరాచకాలకు అడ్డాగా మార్చేశారు. 2020లో ఒక నేత హత్య కేసులో వీరి ప్రమేయం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సొంత పార్టీ నాయకులపైనే కేసులు పెట్టి జైలుకు పంపారు. నియోజకవర్గంలో మల్లికార్జున స్వామి కొండ వెనుక ప్రాంతంలో కొత్తగా 2 పరిశ్రమలు ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించి భూముల కొనుగోళ్లు, ఇతర వ్యవహారాలను వియంకుడే దగ్గరుండి నడిపించారు. పరిశ్రమలకు వెళ్లే దారి విషయంలోనూ ఈయన బాగానే లాభపడ్డాడు. స్థానికుల నుంచి ఆయనే భూమి కొనుగోలు చేసి తిరిగి అధిక ధరలకు పారిశ్రామికవేత్తలకు విక్రయించారు. మల్లికార్జున స్వామి కొండకు ఆనుకుని జాతీయ రహదారి పక్కన సుమారు 10 ఎకరాల విలువైన భూమి ఉంది. దీన్ని 70 నుంచి 80 ఏళ్లుగా ఓ గ్రామానికి చెందిన 23 ఎస్సీ కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి. ఎకరం సుమారు 5 కోట్లు పలికే ఈ భూములను ఎలాగైనా కాజేయాలని ప్రజాప్రతినిధి విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరకక్కడ జగనన్న కాలనీ ఏర్పాటు చేసి దళితులకు భూములు లేకుండా చేశారు అనే విమర్శ ఉంది. ఈ నియోజకవర్గం పక్కనే కృష్ణానది, మరోవైపు ఉపనది మున్నేరు ఉండడంతో ఇసుకకు కొదవలేదు. 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పడింది మొదలు వియంకుల సోదరుల దృష్టి ఇసుక తవ్వకాలపై పడింది. ప్రజాప్రతినిధి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నదీ తీరాల నుంచి అందిన కాడికి ఇసుకను తోడేశారు. ఊరికో క్వారీ తెరిచి అక్రమ రవాణాకు పాల్పడ్డారు. తమ దందాను అడ్డుకున్నారని ఓ సీఐని బదిలీ చేయించారు. వార్తలు వ్రాశారని అధికార పార్టీకి చెందిన పత్రికా విలేకరిని తీసేయించారు. తమకు సహకరించే తమ సామాజిక వర్గానికి చెందిన అధికారుల్ని తీసుకొచ్చారు. వీరి ఆగడాలను వ్యతిరేకించిన సొంత గ్రామానికి చెందిన 2 నేతలు హత్యకు గురయ్యారు. ఈ ఘటనల్లో వియంకుల సోదరులపై ఆరోపణలు వచ్చాయి. అర్ధాంగి అనే పదానికి ఈ ప్రజాప్రతినిధి సతీమణి ఉదాహరణగా నిలుస్తున్నారు. భర్త అధికారాన్ని తన గుప్పిట పెట్టుకుని పెత్తనం చలాయిస్తున్నారు. పోలీసులైనా ఇతర శాఖల అధికారులైనా బదిలీలు కావాలంటే ఆమెను ప్రసన్నం చేసుకోవాల్సిందే. అందుకు తగినంత కూడా ముట్ట చెప్పాల్సి ఉంటుంది. చౌక బియ్యం అక్రమ రవాణా వ్యాపారానికి ఈమె రింగ్ లీడర్ అని చెప్తుంటారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోని చౌక బియ్యం ఆమెకు మాత్రమే విక్రయించాలి. తెలంగాణ ప్రాంతంలోనూ చిరు వ్యాపారుల దగ్గర్నుంచి సేకరిస్తుంటారు. వాటన్నింటినీ కాకినాడ పోర్టుకు, అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తుంటారు. కార్డుదారుల నుంచి కిలో 8 నుంచి 10 రూపాయలకు కొని 25 చొప్పున ఎగుమతి చేస్తూ కోట్లలో ఆర్జిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా కేసులో ఈ ప్రజాప్రతినిధి కుమారుడికి ప్రమేయం ఉందని చెబుతుంటారు. ఒకసారి విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నత స్థాయిలో పలుకుబడి ఉపయోగించి అతన్ని కేసు నుంచి తప్పించారని ప్రచారం జరిగింది. దీనిపై ప్రతిపక్షాలు సైతం పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. ఈ నియోజకవర్గం కేంద్రంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు పెద్ద ఎత్తున గుట్కా సరఫరా జరుగుతోంది. ఇక ఈ నియోజకవర్గంలోనే పెనుగంచిప్రోలు అమ్మవారి ఆలయం ఉంది. ఈ దేవస్థానానికి చెందిన 7 ఎకరాల విలువైన భూమిని కాజేసేందుకు పర్యాటక శాఖను అడ్డుపెట్టుకుని
వ్యవహారం నడిపించారీ ప్రజాప్రతినిధి. లీజ్ పేరుతో దక్కించుకునేలా ఎత్తులు వేశారు. ఈ ప్రయత్నాన్ని ఈనాడు వెలుగులోకి తీసుకురావడంతో వెనక్కి తగ్గారు. ఈ ప్రజాప్రతినిధికి నచ్చిన అధికారిని ఈవోగా తెచ్చుకునేందుకు ఏకంగా దేవస్థానం హోదాను తగ్గించేశారు. మేమేం తక్కువ కాదంటూ దేవాదాయ శాఖకు చెందిన సుమారు 60 ఎకరాలు కొట్టేసేందుకు ఈ నేత అనుచరులు ప్రయత్నించారు. నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమల్లో రవాణా, కూలీల కాంట్రాక్టుల్లో అధిక శాతం ఈ ప్రజాప్రతినిధివే అంటే ఇక్కడ ఎంత అంతులేని దోపిడీ సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. పింఛన్దారులతో సీఎం ముఖాముఖి అంటూ నిర్వహించిన కార్యక్రమంలో వృద్ధులతో జగన్ పలికించిన మాటలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తమకు కుమారులు, కోడళ్లు అవసరం లేదని, జగన్ ఉంటే చాలని వారితో చెప్పించిన మాటలు వింటే భజనకు కూడా హద్దు ఉంటుంది కదా అనిపించక మానదు. ఎందుకంటే కొందరిని ఎంపిక చేసి వారు ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో కూడా ఎప్పటికప్పుడు ఐప్యాక్ ద్వారా శిక్షణ ఇప్పించారు. ఎక్కడైనా పదాలు మర్చిపోయినా, తడబడినా ఆ సంస్థ ప్రతినిధులు పక్కనే ఉండి మాటలు అందించారు. చంద్రబాబుపై దూషణలు, శాపనార్థాలు విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు మేమంతా సిద్ధం పేరుతో నిర్వహించిన సభల్లో ప్రతిపక్ష నేతను హంతకుడని విమర్శిస్తూ జగన్ మాట్లాడారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం ఆదివారం ఆయనకు నోటీసు కూడా ఇచ్చింది. దీంతో ఈ సదస్సులో ఎంపిక చేసిన వారితో చంద్రబాబుపై దూషణలు చేయిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేడుక చూశారు. చంద్రబాబును తిడుతుంటే ఆనందిస్తూ ముసిముసి నవ్వులు నవ్వారు. వాలంటీర్లంతా దేవుని దూతలుగా మీ రూపంలో వచ్చి పింఛను ఇచ్చారంటూ కొందరు ఆకాశానికి ఎత్తేసేలా మాట్లాడుతుంటే పొంగిపోయారు. చాలా బాగా మాట్లాడారంటూ వారందరినీ జగన్ ప్రశంసించారు. ప్రతిపక్ష నేతను దూషిస్తుంటే వారించాల్సిన బాధ్యత సీఎంకు లేదా? ఇదేం రాజకీయం అనే ప్రశ్నలు వైకాపా నేతల్లోనే వినిపించాయి. సదస్సుకు హాజరైన వారిలో కొందరు జగన్తో మాట్లాడుతూ తాము వైకాపా అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి బంధువులమని చెప్పారు. 4.5 వైకాపాలో పనిచేస్తున్న వారికి తీవ్ర అన్యాయం జరిగిందని కొందరు సీఎంకు వివరించే ప్రయత్నం చేసినా ఆయన పట్టించుకోలేదు. నాకు 2 కొడుకులు, 7 మనవళ్ళు, 1 మనవరాలు. నువ్వు తాగుతున్నావు, నన్ను కూర్చోబెట్టి ఆసుపత్రి ఖర్చులు మొత్తం. నిన్న నేను ఇప్పుడు 9 రోజులైంది ఆపరేషన్ చేయించుకొని వచ్చిన. జై జగన్. మా దగ్గర వెంకారెడ్డి మాకు నాయకుడు, పాతకొట్ట వెంకారెడ్డి. కమిషనర్ లెటర్ రాసి ఒక్క దెబ్బ ముసలోళ్ళని గుట్టోల మీద వేసాడన్నా. వీళ్ళ ఉసురు 10 రాళ్ళు రాయైనా పగిలిద్దంటన్నా. 10 మంది చూపు తగిలితే 69 లక్షల మంది చూపు తగిలిందన్నా. ఈ 5గురికి వీళ్ళు నామరూపకాలుగా లేకుండా పోతారన్నా. మీరు కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి మాంసంతో సహా అన్ని గడప గడపకు పంపారని జగన్ ప్రాయోజిత పింఛనుదారుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఒక మహిళ చేత చెప్పించారు. చంద్రబాబును తీవ్ర పదజాలంతో దూషిస్తూ తన ప్రసంగం ప్రారంభించిన ఆమె తరువాత జగన్ను ఆకాశానికెత్తేశారు. వైకాపా తరపున పోటీ చేస్తున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఆయన తల్లి వెంకాయమ్మ తమ ఇళ్లకొచ్చి వంట చేసుకుంటున్నామో లేదో కూడా చూస్తున్నారని చెప్పారు. మరికొందరు తమకు కుమారుడు, కోడళ్లు కూడా అవసరం లేదని, జగనుంటే చాలంటూ భజన చేశారు. ఇంకా కొడుకులు ఎందుకు, కోడళ్ళు ఎందుకు, ఎవరు పెడతారు పువ్వా? ఎవరు పెట్టరు. 10 ఎకరాల పొలం ఇచ్చినా పెట్టరు, ఏడా ఉంచరు. అట్టాడు మంచి మనసుంటాడు ఎవరికి పుడతాడు? ఎవరికి పుట్టరు. కన్న తల్లి ధైర్యభావం, అంత దైవానికి దేవకాలు. ఇంకా చాలు, అంతకన్నా సంతోషం ఏం కాదు. వెంకయ్యమ్మ గారికి మా చుట్టాలే వాళ్ళు. మీరందరూ బాగుండాలి. మాది లక్ష్మీనారాయణపురము. నేను ఎంగడి సుబ్బుల్ని, శివారెడ్డి వాళ్ళ అమ్మని శివ. బాగుండాలి. మళ్ళీ మనకు జగన్ అన్నే రావాలి. అందరిని వారంటీలను తీసేసి ఎంత అవస్థ పెడుతున్నాడు ఆ చంద్రబాబు నాయుడు. వాడికి ఎందుకు అంత కుళ్ళు కొట్టరా? వాడికి మనం చూస్తే అంతలా కొట్టరా వాడికి. సినిమా షూటింగ్ కోసం, ఆయన ప్రచార పిచ్చి కోసం పుష్కరాలలో ప్రాణాలు తీసుకున్నాడా? ప్రాణాలు తీసేవాడు చంద్రబాబు, ప్రాణం పోసేవాడు మన జగన్ అన్న. జగన్ ప్రభుత్వంలో 100 పథకాలు ఉంటే 98 అమలు జరుగుతున్నాయంటూ, నెహ్రూ కంటే జగన్ గొప్పవారంటూ మరో వృద్ధుడు పొగడ్తలతో ముంచెత్తారు. ఒకప్పుడు నెహ్రూ గారి ప్రభుత్వంలో మేధావులు ఉండేవాళ్ళు 2, 4. భూపేశ్ గుప్తా, డాంగే, చంద్రరాజరావు. వీళ్ళు ప్రతిపక్షంలో ఏమడిగేవాళ్ళంటే మాకు 10 సంక్షేమ పథకాలు అడిగేవాళ్ళు, 10, 12 అడిగేవాళ్ళు. ఆయన 1, 2 నెహ్రూ గారు చెప్పేవాడు, చేసేవాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సొంతంగా 100 సంక్షేమ పథకాలలో 98 చేశాడు. ఎవరు చెప్పారు? వాళ్ళు 4 కలిసి చేసేవాళ్ళు. ఇది అడుగుదాము, ఇది అడుగుదామని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఆ బంగారపు మెదడులో నుంచి వచ్చిన మేధావి. తమ బిడ్డ అబద్ధాలు చెప్పలేడు,
మోసాలు చెయ్యలేడంటూ జగన్ విధేయత ఒలికించారు. మద్య నిషేధం చేశాకే వచ్చి ఓట్లడుగుతానన్న హామీ సంగతేంటి? ఇదే మోసం చేయడం కదా? వాలంటీరు వ్యవస్థ రద్దు కాకున్నా రద్దు చేశారని, మళ్లీ వస్తే తొలి సంతకం చేస్తానని చెప్పడం అబద్ధం కాదా? అడుగడుగున అబద్ధాలు, మోసాలతో సిద్ధం యాత్ర సాగుతుందనే సంగతి సామాన్యుడికి సైతం అర్థమైంది. అందుకే ప్రకాశం జిల్లాలో ఆది సోమవారంలో జరిగిన యాత్ర వెలవెలబోయింది. తెలుగు వారందరికీ పలువురు ప్రముఖులు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని, కొత్త ఆశలను చిగురింపజేస్తుందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అభిలాషించారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజలకు ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధిని అందించాలని ఆయన కోరుకున్నారు. నవ వసంతం అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, సకల శుభాలు చేకూర్చాలని నారా లోకేష్ ఆకాంక్షించారు. ఈ ఉగాది ప్రజల జీవితాల్లో ఉషస్సులు నింపాలని, యువత ఉన్నత శిఖరాలను అధిరోహించేలా శుభాలు జరగాలని నందమూరి బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తర అమెరికాలో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది. మెక్సికో, అమెరికా, కెనడాల్లోని నిర్దిష్ట ప్రదేశాల్లో ఖగోళ అద్భుతం దర్శనమిచ్చింది. గ్రహణంలో సంపూర్ణ దశ గరిష్టంగా 4 నిమిషాల 28 సెకన్లు కొనసాగింది. ఆ సమయంలో చందమామ సూర్యుడిని పూర్తిగా కప్పేసింది. పట్టపగలే చీకట్లు ఆవరించాయి. గ్రహణం తొలుత మెక్సికోలో దర్శనమిచ్చింది. ఉత్తర అమెరికాలో మొత్తంలో మెక్సికన్ బీచ్ సైడ్ రిసార్ట్ పట్టణం మజట్లాన్ ప్రధాన గ్రహణ వీక్షణ ప్రదేశమని ప్రకటించారు. అంతకుముందు సూర్యగ్రహణాన్ని వీక్షిస్తున్నప్పుడు భద్రత తప్పనిసరిగా పాటించాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గట్టి హెచ్చరిక చేసింది. ఇదే చివరి చూపు కాకూడదంటే గ్రహణాన్ని చూసేటప్పుడు ఫిల్టర్లు తప్పనిసరని తెలిపింది. ఈ క్రమంలో గ్రహణ ప్రభావిత దేశాల్లోని వీక్షణ ప్రాంతాలకు ప్రజలు భారీగా తరలి వెళ్లారు. నల్ల కళ్లద్దాలు, ఇతర రక్షణ పరికరాల సాయంతో సూర్యగ్రహణాన్ని వీక్షించారు. దాదాపు 1 శతాబ్ద కాలంలో న్యూయార్క్ రాష్ట్రంలోని పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో సంపూర్ణ గ్రహణం కనిపించిందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. సోమవారం ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణం చారిత్రాత్మక ఖగోళ సంఘటనని పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి గ్రహణం ఏర్పడాలంటే 2044 ఆగస్టు వరకు అమెరికన్లు వేచి చూడాల్సిందే అని వెల్లడించారు.